హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో కేక్కి స్మూత్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అలాగే పైనాపిల్కి ఏమేమి ఫిల్లింగ్స్ యూజ్ చేస్తాము, అలాగే క్రమ్ కోట్ ఎలా చేయాలో కూడా వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ నేనైతే ఇక్కడ 1/2 kg కేక్ కోసం అయితే స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేక్ ఫిల్లింగ్లో క్రీమ్ అనేది కొంచెం తక్కువ యూజ్ చేయమన్నారనమాట. అందుకని చెప్పి నేను స్పాంజ్ అనేది కొంచెం ఎక్కువ బేక్ చేసుకున్నాను. ఇది అరౌండ్ 320 grams అలా వచ్చిందండి స్పాంజ్ అయితే వెయిట్. దీని ఇప్పుడు 3 లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనము ఎక్కడెక్కడ కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఘాట్లు పెట్టుకోవాలి, దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ప్యాలెట్ నైఫ్ లేకపోతే ఇంట్లో ఉండే నార్మల్ నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా రౌండ్ రాకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనము ఫిల్లింగ్స్లో అవి యాడ్ చేసినప్పుడు క్రీమ్ అది పెట్టినప్పుడు ఇంకా కవర్ చేసేసుకుంటాం అన్నమాట. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ముందుకి వెనక్కి అనుకుంటూ కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను పై లేయర్ కూడా ఒకసారి కట్ చేసేసుకుంటున్నాను. డోన్ షేప్లో వస్తుంది కదా, అది కొంచెం కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 kgs కేక్కి ఒకేసారి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని షుగర్ పౌడర్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ పౌడరే యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. షుగర్ పౌడర్ ప్లేస్లో షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ షుగర్ కరగడానికి టైం పడుతుంది కాబట్టి నేను షుగర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చేసేది పైనాపిల్ పేస్ట్రీ కాబట్టి పైనాపిల్ క్రష్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది కేక్కి. దీన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక బాటిల్లో ఫిల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమీ బాటిల్స్ లేకపోతే మీరు బ్రష్తో అయినా సరే స్ప్రే చేసుకోవచ్చు. ఇలాంటి బాటిల్స్లో మనం వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. వాటర్ అనేది కూలింగ్ వాటర్ తీసుకుంటే ఈజీగా కేక్ అనేది కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే కేక్ బేస్ తీసుకొని ముందు కొంచెం క్రీమ్ అయితే ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల కేక్ అనేది జరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కేక్ 3 లేయర్స్ కట్ చేసాం కదా, మిడిల్లో కట్ చేసిన లేయర్ని ఫస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటున్నాను ఇక్కడ. దీని తర్వాత క్రీమ్ని అయితే ఫిల్ చేసుకోవాలి. క్రీమ్ నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఫిల్ చేస్తున్నాను. ఇలా చేస్తే మనకి కరెక్ట్గా ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయగలము. బిగినర్స్ అయితే చాలా ఈజీగా ఫిల్ చేయగలరు ఇలా అయితే. నెక్స్ట్ ప్యాలెట్ నైఫ్ తోటి మొత్తం అంతా కూడా ఒకసారి స్క్రాప్ చేసేసుకోండి. ఇక్కడ పైనాపిల్ క్రష్ అయితే వేసాను 1 స్పూన్ వరకు. ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. దీన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్లింగ్లో నేను వైట్ చాకో చిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చాకో చిప్స్ ప్లేస్లో పైనాపిల్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లేయర్ పెట్టుకొని మళ్ళీ షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, అన్ని వైపులు కూడా సమానంగా వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ క్రీమ్ అప్లై చేసేసుకొని ప్యాలెట్ నైఫ్తో స్మూత్ చేసేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్ని చూపిస్తున్న విధంగా పట్టుకుంటే మంచిగా గ్రిప్ ఉంటుంది. అలాగే మనకి సైడ్స్న కూడా క్రీమ్ అనేది ఫిల్ చేసేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడే ఇలా ముందుగానే క్రీమ్ అప్లై చేస్తూ మనము కేక్ డెకరేట్ చేసుకుంటే మనకి ఫైనల్ డెకరేషన్ అప్పుడు అంత టైం పట్టదనమాట, అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పైనాపిల్ క్రష్ అయితే యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ చాకో చిప్స్ యూజ్ చేశాను. తర్వాత ఇంకొక లేయర్ పెట్టాను. సేమ్ ప్రాసెస్ ముందు చేసినట్టుగానే నెక్స్ట్ మళ్ళీ నేను షుగర్ సిరప్తో సోక్ చేసిన తర్వాత ఇక్కడ నేను క్రష్ వేసుకొని క్రీమ్ అయితే వేసేసుకున్నాను. నేను క్రీమ్లో అయితే ఎటువంటి క్రష్ అయితే కలపలేదండి. ఇప్పుడైతే ఇందులో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. లాస్ట్ లేయర్లో నేను క్రీమ్ బీట్ చేసినప్పుడు ఆల్రెడీ పైనాపిల్ ఎసెన్స్ అయితే వాడాను. ఇక్కడ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కేక్కి సైడ్లో గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్యాలెట్ నైఫ్ సహాయంతో మొత్తం కూడా చక్కగా స్మూత్ ఫినిషింగ్ వచ్చేటట్టు చేసేసుకోండి. దీన్నే క్రమ్ కోట్ చేసుకోవడం అంటారండి. నాకు టైం ఉంది కాబట్టి నేను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా ఇక్కడే కూడా డెకరేట్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కేక్ అనేది బాగా సెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను క్రీమ్ అయితే బీట్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్లో ఒక 2 to 3 drops బ్లూ కలర్ అయితే యాడ్ చేశాను. జెల్ కలర్ అనమాట.
మీరు ఎప్పుడూ కూడా విప్పింగ్ క్రీమ్లో జెల్ కలర్స్ యూస్ చేయాలి. ఇక్కడ స్టిఫ్ పిక్స్ వచ్చాయి చూడండి, నిలబడుతుంది, అలా రావాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా చక్కగా పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేసుకొని ఈజీగా డెకరేట్ అయితే చేసేస్తున్నాను. బిగినర్స్కి అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఫిల్ చేస్తే మనకి ఈవెన్గా వస్తుందన్నమాట. అదే మీరు ప్యాలెట్ నైఫ్తో డైరెక్ట్గా పెట్టేశారనుకోండి, ఒక పక్క ఎత్తు వచ్చేస్తుంది, ఒక పక్కనేమో సరిగా రాదు, అండ్ ఈజీగా క్రమ్స్ కూడా కనిపించేస్తాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి మొత్తం అంతా కూడా ఒకే విధంగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా క్రీమ్ని అంతా లెవెల్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మొత్తం కూడా స్క్రాప్ చేసేసుకోండి ప్యాలెట్ నైఫ్ తోటి, చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఒక పక్క టర్న్ టేబుల్ తిప్పుతూ ఒక పక్కన మనము క్రీమ్ అనేది స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. టాప్ లేయర్ అనేది మనము ముందు స్మూత్ చేసుకోవాలి, తర్వాత సైడ్స్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కనుక కొంచెం కొంచెం క్రీమ్ అప్లై చేస్తూ ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ప్యాలెట్ నైఫ్ అనేది బోర్డుకి టచ్ అయ్యి ఉంది కదా, అలా అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ టాప్ లేయర్ అయితే మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు షార్ప్ ఎడ్జెస్ అయితే తీసుకొచ్చేద్దాము. దీనికోసం ప్యాలెట్ నైఫ్ని స్ట్రైట్గా పెట్టకుండా చూపిస్తున్న యాంగిల్లో పెట్టి క్రీమ్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ లాగాలన్నమాట. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది, నాకు చెప్పడానికి అంతగా రావట్లేదు. ఈ చివరి నుంచి చివరి వరకు రావాలన్నమాట. ప్యాలెట్ నైఫ్ని క్లీన్ చేసుకోవాలి. మనము క్రీమ్ని స్క్రాప్ చేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్ని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే స్క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం కూడా మనకి నీట్గా వస్తుంది, షార్ప్ ఎడ్జెస్ అయితే వస్తాయన్నమాట. దీని ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను, స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ అయితే చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది మరి రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.